నీ చెయ్యి లేవు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీ చెయ్యి నేను కాల్చానన్నమాట. నువ్విప్పుడు ఆ నొప్పితో గట్టిగా అరవాలన్నమాట. అయ్యో, చెయ్యి కాలేదండి. ఏంటండి మీరు? పిచ్చిదనా, నాకేం కాలేదులేవే. నా చెయ్యి కాదు, నీ చెయ్యి కాలిందని నువ్వు గట్టిగా అరువు. ఏంటండి మీరు? అరువు అరువు అరువు. అయ్యో, అరువు. చెయ్యి కాల్చకండి ప్లీజ్ అండి. ఏమండి, ప్లీజ్ అండి, వద్దండి, వదలండి. అయ్యో, ఏంట్రా నువ్వు? అయ్యో, ఏం చేస్తున్నావురా? కాల్చేసా. ఏమిట్రా, ఏమైంది? పెసరట్లో ఉప్పు తక్కువైంది. మేం తిన్నప్పుడు బానే ఉంది కదరా. ఆ తర్వాత పిండి కలిపిందంట. ఉప్పు కూడా కలపాలి కదా. ఆగరా ఆగ సన్నాసి. నీకు బాగా పెట్టి నన్ను పక్కన పెడితే కోపం రాదు. అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చా. ఒరేయ్, ఉదయాన్నే మీ అమ్మకి చెప్పానురా, షాకులు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పెద్దగా చెయ్యాలని. నువ్వేంట్రా మాకింత పెద్ద షాక్ ఇచ్చావు? షాక్ కి కొలతలు వేయకూడదు నాన్న, ఇచ్చేయాలంతే. ఏయ్, ఇంకా నీ దేబేరి మొహం వేసుకుని ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళి రెడీ అవ్వు, హాస్పిటల్ తీసుకెళ్తాను. నువ్వు ఆగమ్మా. ఏరా, కాల్చడం ఎందుకో, హాస్పిటల్ కి తీసుకెళ్ళడం ఎందుకో? తీసుకెళ్ళకపోతే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదా. ఎవరి దగ్గరికే? ఎక్కడికి, ఎవరి దగ్గరికి? అదే హాస్పిటల్ కి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలమ్మా. తీసుకెళ్ళకపోతే అయిన గాయం మానదు. మానకపోతే తిరిగి నేను మళ్ళీ కాల్చలేను. కాల్చాలి మాంచాలి, కాల్చాలి మాంచాలి, కాల్చాలి మాంచాలి. అది షాక్ ట్రీట్మెంట్ యొక్క ప్రాసెస్. ఏయ్, 100 సార్లు చెప్పాలా నీకు? రెండోసారి చేయి కాల్చమంటావా? వెళ్ళు. అమ్మా, మొగుడంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది.